మార్కెట్లో ఫోన్ చేసి రాండి మార్కెట్ ఉంది బాగా రేట్లు పోతున్నాయనే ఉద్దేశంతో మమ్మల్ని పిలిపించినారు. ఈ రోజు వాళ్ళ సమస్య ఏముందో మాకు తెలియదు, ఈ మార్కెట్లో ఏ సమస్య ఉందో మాకు తెలియదు. కానీ రైతులు ఎందుకు ఇంత ఇబ్బంది పెడుతున్నారని మేము అడుగుతున్నాం. వేసిన అన్ని టెండర్లు ఇక్కడ చెనక్కాయలు అయితే పట్టాలా, రేపు అతను మీరు ఏమైనా చేసుకోండి, వచ్చే రైతులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఈ మాధవన్ మార్కెట్కి అయితే రావద్దండి, ఇక్కడ ఏదో సమస్య ఉంది, అమాలీలది దళాల సమస్య ఉందని వాళ్ళు చెప్పండి. మేము రాత్రి వచ్చినాము, మా బండి మేము దరిదాపుగా 10,000 రూపాయలు బాడీకి తీసుకొని మా అవస్థ అటు నుంచి చేతులు ఎత్తుకొని వర్షాలు. నమస్తే, ప్రజా వాయిస్ కి స్వాగతం. గత 10 రోజుల నుంచి జరుగుతున్న చర్చల్లో భాగంగా ఈరోజు మనము మార్కెట్ యార్డ్ లో హీప్ సిస్టమ్ వేయడం జరిగింది. ఈ హీప్ సిస్టమ్ వేయంగానే మన వ్యాపారస్తులు కొనడానికి ముందుకు రాలేదు. అంటే వాళ్ళు మొన్నటిదాకా కొంటాము, మేము ఏదో ఒక రేటు కొంటాం, మాకు నచ్చిన రేటు కొంటాము అన్నారు. ఈ రోజు చూస్తే అంటే వాంటెడ్ గా ఎవరు రాలేదు. కొంతమంది వచ్చి ఇది వేసే వాళ్ళని కూడా, బిడ్డింగ్ వేసే వాళ్ళని కూడా వాళ్ళు ఆపుతున్నారు. ఈ విషయాన్ని మనము ముందరే మన సబ్ కలెక్టర్ సార్ దృష్టికి తీసుకెళ్ళి ఉంటుంది. మళ్ళీ ఈరోజు సబ్ కలెక్టర్ సార్కి ఇలా జరుగుతుందని మనం అనుకున్నాం సార్, ఇలానే జరిగింది అన్న వెంటనే సార్ ఎంఆర్ఓ గారిని సిఐ గారిని పంపించి ఇక్కడ ఎట్లయినా సరే రైతుల సరుకు మాత్రము ఈరోజు రైతులు ఇబ్బంది పడకుండా రైతుల సరుకు బయటికి వెళ్ళిపోవాలి సార్, రైతులకి వాళ్ళ సరుకు అమ్మి బయటికి వెళ్ళాలి అని చెప్పి సార్ని రిక్వెస్ట్ చేయగానే ఎంఆర్ఓ గారిని సిఐ గారిని పంపించారు సార్. దీనివల్ల వాళ్ళు వచ్చారు, ఈరోజు వ్యాపారస్తులకు చెప్పారు, మీరు ఎట్లాగైనా సరే ఈరోజు రైతులను ఇబ్బంది పెట్టకుండా టెండర్స్ వేసుకొని ఈరోజు వెళ్ళిపోవాలి అన్నారు. సో ఇది అంటే రేపటి దాకా రేపు మరి ఈరోజు వాతావరణం చూసి మరి రేపు ఒకరోజు బంద్ పెడతాం మేము. అంటే రైతులు ఇంకా కొంచెం అనిశ్చితి కొనసాగుతా ఉంది కాబట్టి ఇది రైతులు తేయకుండా రేపు ఒక రోజు ఆపుతాము. ఎల్లుండి బుధవారం వినాయక చవితి పండగ ఉంది కాబట్టి గురువారము రేపటి పరిస్థితి చూసుకొని గురువారము మాత్రం మళ్ళీ మేము రైతులకి ఏదో ఒకటి మార్కెట్ యార్డ్ ఉంటుందా లేదంటే ఆ రోజు కూడా బంద్ ఉంటుందా అన్న తర్వాత మేము తెలుపుతాము. కానీ మొత్తానికి మాత్రం రైతులకు లాభపడే విధంగా మేము హీప్ సిస్టమ్ అంటే కుప్పల సిస్టాన్ని మేము ఇక్కడ మాత్రం ఇదే సిస్టాన్ని మేము కంటిన్యూ చేస్తాం. ఇదే పద్ధతిలో పాత సిస్టమ్ ఉండదు. పాత సిస్టమ్ వల్ల రైతు నష్టపోకుండా గ్రేడింగ్ విధానము అన్నది మేము ఎన్ని రోజుల నుంచో అనుకుంటుంది, రైతులకు ప్రయోజనం చేకూరాలి కాబట్టి మేము పాత సిస్టాన్ని నిర్మూలిస్తున్నాం. ఇక మీదట కూడా హీప్ సిస్టమే ఉంటుంది. ఇష్టమైన వ్యాపారస్తులు కొంటారు, లేదా బయటి వాళ్ళు మేము పిలిపిస్తాము, బయటి వాళ్ళైనా వచ్చి కొంటారు. ఇష్టం ఉన్న ఎక్స్పోర్టర్స్ ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళ రేట్స్ వేసుకుంటారు. ఎందుకు అంటే ఇక్కడ పక్కన ఉండే ఎమ్మిగనూరులో ఇదే రైతులు, ఇదే వ్యాపారస్తులు ఇదే సరుకును తీసుకెళ్తున్నారు. అక్కడ ఎటువంటి సమస్య లేదు. ఓన్లీ ఆధునిక కమిటీలో మాత్రమే ఇలాంటి సమస్యలు సృష్టిస్తున్నారు. కాబట్టి ఇక మీదట మనము గ్రేడింగ్ సిస్టానికి స్వస్తి పలుకుతున్నాము, హీప్ సిస్టమ్ ని ఫాలో అవుతాము. నా పేరు కల్పన, డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ మార్కెటింగ్, సెక్రటరీ ఏఎంసీ ఆధునిక. ఇప్పుడు అమాలీలు ఎత్తేదానికి తుట్లాడతారు, అటు వాళ్ళు మళ్ళీ ఏదైనా కూడా ఈ రోజు వచ్చిన చెనక్కాయల మార్కెట్ కి ఖచ్చితంగా పట్టాలా, రైతుకు న్యాయం చేయాలనే పరిస్థితి మేమంతా డిమాండ్ చేస్తున్నాం. మీ ఏపీఎం సమస్య ఏదున్నా మాకు సమస్య లేదు, మాకు సంబంధం లేదు. రైతులకి రైతులకి అని చెప్పుకోండి, రావద్దండి ఆదోన్ మార్కెట్ కి, ఇక్కడ సమస్య ఉంది. ఈ రోజు మాత్రం ఖచ్చితంగా రైతుల తరఫున నేను రైతుల తరఫున మాట్లాడితే ఖచ్చితంగా చెనక్కాయలు అయితే పట్టాలా. మా వాళ్ళు కింద పోసినారు, అన్ని టెండర్లు వేసినారు, ఎందుకు పట్టలేమో మేము అడుగుతున్నాం. మార్కెట్ వాళ్ళని అసలు ఫార్మే కూడా ఎందుకు పట్టలేమో మేము అడుగుతున్నాం. మార్కెట్ వాళ్ళని అసలు ఫార్మే కూడా పద్దన మాది గుంటపాలెం, గుంటపాలెము. ఎన్ని సంచులు వేసుకొచ్చినారు? నేను 100 సంచులు, 400 ఈ పిల్లలు 120 సంచులు. దరిదాపుగా వాళ్ళ మార్కెట్ లో ఫోన్ చేసి రాండి మార్కెట్ ఉంది బాగా రేట్లు పోతున్నాయనే ఉద్దేశంతో మమ్మల్ని పిలిపించినారు. ఈ రోజు వాళ్ళ సమస్య ఏముందో మాకు తెలియదు, ఈ మార్కెట్ ఏ సమస్య ఉందో మాకు తెలియదు. కానీ రైతులు ఎందుకు ఇంత ఇబ్బంది పెడుతున్నారని మేము అడుగుతున్నాం. వేసిన అన్ని టెండర్లు ఇక్కడ చెనక్కాయలు అయితే పట్టాలా, రేపు అతను మీరు ఏమైనా చేసుకోండి,
వచ్చే రైతులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఈ ఆదోన్ మార్కెట్కి అయితే రావద్దండి, ఇక్కడ ఏదో సమస్య ఉంది, అమాలీలది దళారుల సమస్య ఉందని వాళ్ళు చెప్పండి. మేము రాత్రి వచ్చినాము, మా బండి మేము దరిదాపుగా 10,000 రూపాయలు బాడీకి తీసుకొని మా అవస్థ ఆడుతుంటే చేతులు ఎత్తుకొని వర్షాలు కానీ ఈరోజు మార్కెట్కి వచ్చి రైతు ఈ దళారులు ఈ మార్కెట్ వ్యవస్థ అంతా మమ్మల్ని రైతులు చాలా మోసం చేస్తుంది. దయచేసి ఈరోజు అయితే మా టెండర్లు ధర మంచి ధర అంటే మేము అడిగినా మళ్ళీ మీరు అలా అట్లా ఇట్లా ధర వేస్తే మేము ఒప్పుకోం. మంచి ధర వేసి మా చెనక్కాయలు పట్టాలని మేము కోరుతున్నాము. రాష్ట్రంలో అధికారులు కూడా ఏదో మేడం ఏదో చైర్మన్ మేడం పోయింది అంటున్నారు, కలెక్టర్ దృష్టి పోయిందని మాకు అవన్నీ తెలియదు. ఎందుకంటే ఇంకా గంట కానీ సమయం తీసుకుంటాం. ఇప్పుడైతే మా చెనక్కాయలు అయితే పట్టాలి, ఎందుకంటే కింద పోసినారు. ఇంకోటి అన్న, మీరు రైతు కదా, రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఆదోన్లో ఒక పద్ధతి ఉందని చెప్పేసి మేడం ఒక సంచలనం నిర్ణయం తీసుకుంది. అంటే రైతులకి నష్టపోతున్నారు, రైతులు నష్టపోకూడదనే ఉద్దేశంతో సంచలన నిర్ణయం తీసుకుంది. పక్కన ఎమ్మిగ్నూరులో కూడా ఆ పద్ధతి లేదని చెప్తున్నది, కానీ మన ఆదోన్లో ఉండకూడదని చెప్పేసి ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. మరి ఆ నిర్ణయం మీకు సమ్మతమేనా లేకుంటే? సమ్మతం అంటే ఒక రోజు వారం కాదు, నెల రోజులు నిలబెట్టి గానీ ఒక రోజు ముందు పిక్ అయిన తర్వాత మార్కెట్ ప్రారంభించాలని మేము అందరు రైతుల్ని ఇక్కడ పనిచేసే వాళ్ళని కార్మికులు అందరు దృష్టిలో పెట్టుకుని సమన్వయం పాలన చేసుకొని అంటే అందరినీ సమన్వయం పాలన చేసుకుని మార్కెట్ ప్రారంభించాలా. అంటే వాళ్ళు ఈ రోజు వాళ్ళకి ఏమి ఇబ్బంది ఉందో మాకు తెలియదు. మేము రైతులు ఈ రోజు వచ్చాము, మీరు ఏదో వాళ్ళు ప్రాసెసింగ్ లేదు అది లేదంటే వాళ్ళకి ఏమి ఇబ్బంది ఉందో మాకు తెలియదు. చైర్మన్ నిర్ణయం అయితే మంచిది, అది రైతులకి మంచి ఉపయోగపడుతుందో వాళ్ళకి ఉపయోగపడుతుందో కాదు, కానీ అధికారుల నిర్ణయం కూడా వీళ్ళు కూడా పాటించాలని కూడా మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ కూడా రైతులు మేమేమంటే వాళ్ళు కూడా అధికారులు పాటించాలి కదా. అధికారులు దళారులు ఏమంటున్నారు? వాళ్ళు దళారులు రావడం లేదు. దళారులు ఏం చేస్తున్నారు? ఎవరు రావడం లేదు. దళారులు అంటే ఉదయం వచ్చి మీ బుడ్డలు తోడు చెక్ చేసి రాసినారు. దళారులు నష్టపోతున్నాము, కొనే కూడా నష్టపోతున్నాము, రైతుని అన్యాయం చేద్దండి. అంత బాగుంది. ఎందుకంటే దూర ప్రాంతాల నుంచి వచ్చాము మేము. మార్కెట్ ఏదో బాగుందని మేము ఆదోని మార్కెట్ బాగుందని దూర ప్రాంతాల్లో ఇప్పుడు మళ్ళీ మేము నేల మీద పోసినాం. వీళ్ళు లేదంటే మేము వాటికి ఎత్తిపోతాం. మళ్ళీ ఇప్పుడు దాన్ని ఎట్లా సార్ మాకు దాదాపు 20,000 రూపాయలు ఖర్చు వస్తుంది. 100 సంచులకి 20,000 రూపాయలు ఖర్చు వస్తుంది. దాన్ని ఎవరు రైతుకి భరించేది? ఎవరు భరిస్తారు? మా సంచి అంతా నుంచి మాకే మా లారీ తీసుకొచ్చి మా సంచిని తీసుకొచ్చి మా సరికి బయట పంపించినా మాకు సంతోషమే. మేమైతే ఇక్కడైతే పోయే పరిస్థితి లేదు. మా సరికి అయితే పట్టాలా, ఎందుకంటే వాళ్ళు పిలంపించినారు కాబట్టి మార్కెట్కి మేము కమిషన్ ఏజెంట్లు ఏమంటున్నారు? దళారీలు సార్ ఏమనేది ఏమంటే కమిటీ నిర్ణయం తీసుకోవాలి. కమిటీ నిర్ణయం తీసుకునే వరకు వాళ్ళ చేతిలో ఉంటాం, మా చేతిలో ఏం లేదు. రైతులు వాళ్ళు గట్టి నిర్ణయం తీసుకొని పట్టిస్తే రాలేదు. దళారు ఏం చేయలేడు, ఆ మాలి ఏం చేయలేడు, ఎవరు ఏం చేయలేడు, మీరేం చేయలేదు, మేమేం చేయలేదు. వాళ్ళకి కమిషన్ ఓకే. ఈ రకంగా ఎవరు సీసీ కెమెరా సమస్య ఏముంటారు? మార్కెట్ లేదు. ఈ రోజు మార్కెట్ నిన్న పోతే పాసింగ్ చేసి అన్ని చేసి పద్ధతి ఏమన్నా నిన్న చెప్పాలన్నా సరుకు పోలా కొట్టుకొని పోతే మేము 2,000 బాడిగేస్తారు. 2,000 బాడిగెత్తే ఎవరు కట్టేది? మీరు కట్టారు. అమ్ముకునేంత వరకు ఇంత వేదాంతం అంటే వేదాంతం అసలు మీకు వచ్చినప్పుడు చక్కని అమ్ముకొని పోవాలా, పాసింగ్ లేకుంటే జల్లు అయిపోతుంది. గెలుకుంటే కూర్చుంటే మీకు లేట్ అవుతుంది. లేకపోతే రామాయణం ఉండదు కదా. ఇప్పుడు అవన్నీ చెప్పండి.
అది కాదు, మీరు మీ సమస్య మీకు ఉండొచ్చు, నేను కాదన్నా. మీ సమస్యలన్నీ బొర్ర ముందు చూసుకోవాలి. రైతులు మీరు ఈ పొద్దు ఏంది మీకు ఇట్లా రాసిపోతే చెప్పండి. పిలిపించినారు మరి ఏంటి కదా. 10 నిమిషాలు ఉండాలి. మీకోసమే కదా వ్యాపారస్తులే రాజశేఖర్ రాత లేకుండా అధికారులు